ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 21 మే 2025. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, ఆత్మలైన మీ ప్రేమ ఒక్క తండ్రితోనే ఉంది. తండ్రి మీకు ఆత్మలను ప్రేమించటం నేర్పించారు, శరీరాలను కాదు. ప్రశ్న: ఏ పురుషార్థంలో మాయా విఘ్నాలు కలిగిస్తుంది? మాయాచీతులుగా అయ్యేందుకు యుక్తి ఏమిటి? జవాబు: మేము తండ్రిని స్మృతి చేసి మా పాపాలను భస్మం చేసుకుంటామని మీరు పురుషార్థం చేస్తున్నారు. ఈ స్మృతిలోనే మాయా విఘ్నాలు కలిగిస్తుంది. గురువు తండ్రి మీకు మాయాచీతులుగా అయ్యేందుకు యుక్తిని తెలియచేస్తారు. ఆ గురువును గురించి స్మృతి చేసినచో సంతోషంగానూ ఉంటారు, పురుషార్థం కూడా చేస్తూ ఉంటారు, సర్వీస్ కూడా ఎక్కువగా చేస్తారు, మాయాచీతులుగా కూడా అయిపోతారు. పాట: ఈ పాప ప్రపంచం నుండి దూరంగా. ఓం శాంతి. ఆత్మిక పిల్లలు పాట విన్నారు, అర్థం తెలుసుకున్నారు. ప్రపంచంలో ఎవరికీ అర్థం తెలియదు. పరంపిత పరమాత్మతో ఆత్మలైన మనకు ప్రేమ ఉందని పిల్లలైన మీకు తెలుసు. ఆత్మ తన తండ్రి అయిన పరంపిత పరమాత్మను పిలుస్తుంది. ప్రేమ ఆత్మపై ఉందా లేక శరీరంపై ఉందా? ప్రేమ ఆత్మపై ఉండాలని ఇప్పుడు తండ్రి నేర్పిస్తున్నారు. శరీరాలైతే వినాశనమవుతాయి, ప్రేమ ఆత్మలో ఉంది. మీ ప్రేమ పరమాత్మ తండ్రితో ఉండాలి, శరీరాలపై కాదని తండ్రి అర్థం చేయించారు. ఆత్మనే తన తండ్రిని పుణ్యాత్మల ప్రపంచంలోకి తీసుకెళ్ళండి అని పిలుస్తుంది. మేము పాపాత్ములుగా ఉండేవారం, ఇప్పుడు మళ్ళీ పుణ్యాత్ములుగా అవుతున్నామని మీరు అర్థం చేసుకున్నారు. బాబా మిమ్మల్ని యుక్తితో పుణ్యాత్ములుగా చేస్తున్నారు. తండ్రి చెప్పినప్పుడే తండ్రి స్మృతి ద్వారా పవిత్ర పుణ్యాత్ములుగా అవుతున్నామని, యోగ బలంతో పాపాలు భస్మం అవుతున్నాయని, గంగా మొదలైన వాటిలో పాపాలు కడగలేమని పిల్లలకు అనుభవం అవుతుంది, అర్థమూ అవుతుంది. మనుషులు గంగా స్నానం చేస్తారు, శరీరానికి మట్టి పూసుకుంటారు, కానీ దాని ద్వారా పాపాలు నశించవు. ఆత్మలోని పాపాలు యోగ బలంతోనే తొలగిపోతాయి, మలినాలు తొలగిపోతాయి. ఇది పిల్లలకు మాత్రమే తెలుసు. అంతేకాక మేము తండ్రిని స్మృతి చేస్తూనే మా పాపాలు భస్మమవుతాయని నిశ్చయం ఉంది. నిశ్చయం ఉంటే పురుషార్థం చేయాలి కదా. ఈ పురుషార్థంలోనే మాయ విఘ్నాలు కలిగిస్తుంది. రుస్తంతో మాయ కూడా రుస్తంగా అయి యుద్ధం చేస్తుంది, కచ్చాగా ఉన్నవారితో పోరాడుతూ. మేము మాయాచీతులు, జగచ్చీతులుగా అవ్వాలనే ధ్యాస పిల్లలకు సదా ఉండాలి. మాయాచీతులే జగచ్చీతులు. దీని అర్థం కూడా ఎవరికీ తెలియదు. మీరు మాయను ఎలా జయించవచ్చో తండ్రి అర్థం చేయిస్తున్నారు. మాయ కూడా సమర్థమైంది కదా. పిల్లలకు గురువు లభించారు. ఆ గురువును కూడా ఎవరో కొంతమందే నెంబర్ వారుగా తెలుసుకున్నారు. తెలుసుకున్న వారికి సంతోషం కూడా ఉంటుంది. వారు స్వయం పురుషార్థం కూడా చేస్తారు, సర్వీస్ కూడా చాలా చేస్తారు. అమర్నాథ్కు చాలామంది వెళ్తారు. ఇప్పుడు విశ్వంలో శాంతి ఎలా స్థాపించబడుతుంది అని మనుషులంతా అడుగుతారు. సత్యుగంలో సుఖశాంతులు ఎలా ఉండేవో మీరు అందరికీ రుజువు చేసి చెప్పగలరు. అప్పుడు మొత్తం విశ్వమంతటా శాంతి ఉండేది. ఈ లక్ష్మీనారాయణల రాజ్యం ఉండేది. అప్పుడు ఇతర ఏ ధర్మము ఉండేది కాదు. నేటి నుండి 5000 సంవత్సరాల క్రితం సత్యుగం ఉండేది. తర్వాత సృష్టి చక్రం తిరగాలి. నేటి నుండి 5000 సంవత్సరాల క్రితం సత్యుగం ఉండేది. తర్వాత సృష్టి చక్రం తిరగాలి. చిత్రాల ద్వారా మీరు పూర్తి స్పష్టంగా తెలియచేస్తారు. కల్పక్రితం కూడా ఇటువంటి చిత్రాలు తయారు చేశారు. రోజు రోజుకు ప్రగతి అవుతూ ఉంటుంది. అక్కడక్కడ
పిల్లలు చిత్రాలలో తిథి తారీఖులు రాయటం మర్చిపోతారు. లక్ష్మీనారాయణల చిత్రంలో తిథి తారీఖులు తప్పకుండా ఉండాలి. మనం స్వర్గవాసులుగా ఉండేవారం. ఇప్పుడు మళ్ళీ అలా అవ్వాలని పిల్లలైన మీ బుద్ధిలో కూర్చుంది కదా. ఎవరు ఎంత పురుషార్థం చేస్తారో అంత పదవిని పొందుతారు. ఇప్పుడు తండ్రి ద్వారా మీరు జ్ఞాన అథారిటీగా అయ్యారు. భక్తి ఇప్పుడు సమాప్తమవుతుంది. సత్యత్రేతాయుగాలలో భక్తి ఉండదు. తర్వాత అర్ధకల్పం భక్తి నడుస్తుంది. ఇది కూడా పిల్లలకు ఇప్పుడే అర్థమవుతుంది. అర్ధకల్పం తర్వాత రావణ రాజ్యం ప్రారంభమవుతుంది. మొత్తం ఆటంతా భారతవాసులపైనే ఉంది. 84 జన్మల చక్రం కూడా భారతదేశం పైననే ఉంది. భారతదేశమే అవినాశి ఖండం. ఇది కూడా ఇంతకుముందు తెలియదు. లక్ష్మీనారాయణను గాడెస్సెస్ అని అంటారు కదా. ఎంత శ్రేష్టమైన పదవి. చదువంతా సహజం. ఈ 84 జన్మల చక్రాన్ని పూర్తి చేసి మళ్ళీ మనం తిరిగి వెళ్తాం. 84 జన్మల చక్రం అంటూనే బుద్ధి పైకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు మీకు మూలవతనము, సూక్ష్మవతనము, స్థూలవతనము అన్నీ గుర్తున్నాయి. స్థూలవతనం ఏమిటో ఇంతకుముందు తెలిసేది కాదు. అక్కడ సైగలతో ఎలా సంభాషిస్తారో ఇప్పుడు మీకు తెలుసు. మూగీ సినిమాలు కూడా ఉండేవి. మీకు అర్థం చేయించేందుకు సహజమవుతుంది. సైలెన్స్, మూవీ, టాకీ ఇదంతా మీకు తెలుసు. లక్ష్మీనారాయణల రాజ్యం నుండి ఇప్పటి వరకు జరిగిన మొత్తం చక్రమంతా మీ బుద్ధిలో ఉంది. గృహస్థ వ్యవహారంలో ఉంటూ మేము పావనంగా అవ్వాలనే చింత, తపన మీకు ఉండాలి. తండ్రి చెప్తున్నారు, గృహస్థ వ్యవహారంలో ఉంటున్న ఈ పాత ప్రపంచంపై మమత్వంను తొలగించండి. పిల్లలు మొదలైన వారిని భలే సంభాళించండి. కానీ బుద్ధి తండ్రి వైపు ఉండాలి. చేతులతో పనిచేస్తున్న బుద్ధి తండ్రి వైపు ఉండాలని అంటారు కదా. పిల్లలకు తినిపించండి, త్రాగించండి, స్నానం చేయించండి. కానీ బుద్ధిలో తండ్రి స్మృతి ఉండాలి. ఎందుకంటే ఆత్మపై పాపభారం చాలా ఉందని మీకు తెలుసు. కావున బుద్ధి తండ్రి వైపే జోడింపబడి ఉండాలి. ఆ ప్రియుణ్ణి చాలా చాలా స్మృతి చేయాలి. ప్రియతముడైన తండ్రి ఆత్మలందరికీ చెప్తున్నారు, నన్ను స్మృతి చేయండి. ఈ పాత్ర కూడా ఇప్పుడు నడుస్తోంది. తిరిగి 5000 సంవత్సరాల తర్వాత నడుస్తుంది. తండ్రి ఎంత సహజయుక్తిని తెలియచేస్తారు. ఎటువంటి కష్టమూ లేదు. మేము ఇది చేయలేము, మాకు చాలా కష్టం అనిపిస్తుంది, స్మృతి యాత్ర చాలా కష్టమని కొంతమంది అంటారు. అరే, మీరు మీ తండ్రిని స్మృతి చేయలేరా? తండ్రిని మర్చిపోరాదు. తండ్రిని బాగా స్మృతి చేయాలి. అప్పుడే వికర్మలు వినాశనమవుతాయి. మీరు సదా ఆరోగ్యవంతులుగా అవుతారు. లేకుంటే అవ్వలేరు. మీకు చాలా మంచి నెంబర్ 1 స్థిరమైన సలహా లభిస్తుంది. స్థిరమైన ఔషధం ఉంటుంది కదా. ఈ యోగ బలంతో మీరు 21 జన్మలకు ఎప్పుడూ రోగులుగా అవ్వరు అని గ్యారంటీ ఇస్తున్నాము. కేవలం తండ్రిని స్మృతి చేయండి. ఎంత సహజమైన యుక్తి. భక్తి మార్గంలో తండ్రి ఎవరో తెలియకుండా స్మృతి చేసేవారు. ఇప్పుడు తండ్రి కూర్చుని అర్థం చేస్తున్నారు. కల్పకృతం కూడా మీ వద్దకు వచ్చాము, పురుషార్థం చేశామని మీకు పక్కా నిశ్చయం అయిపోయింది. మనమే రాజ్యం చేసేవారం, తర్వాత మనమే రాజ్యం పోగొట్టుకున్నాము. ఇప్పుడు మళ్ళీ తండ్రి వచ్చారు. వారి నుండి రాజ్యభాగ్యంను తీసుకోవాలి. తండ్రి చెప్తున్నారు, నన్ను స్మృతి చేయండి, రాజ్యాన్ని స్మృతి చేయండి. మన్మనాభవ. అంతిమతే సోగతి అవుతుంది. ఇప్పుడు నాటకం పూర్తి అవుతుంది. తిరిగి వెళ్ళిపోతాము. అందర్నీ తీసుకెళ్లేందుకు బాబా వచ్చారు. ఉదాహరణకి వరుడు వధువును తీసుకెళ్లేందుకు వస్తాడు కదా. అత్తగారింటికి వెళ్తున్నానని వధువుకు చాలా ఖుషి ఉంటుంది. మీరందరూ ఒక్క రాముని సీతలు. సీతలైన మిమ్మల్ని అందరినీ రావణుని జైలు నుండి
విడుదల చేసి రాముడే తీసుకెళ్తారు. ముక్తి ప్రదాత ఒక్కరే. వారు రావణ రాజ్యం నుండి విముక్తులుగా చేస్తారు. ఇది రావణ రాజ్యమని కూడా చెప్తారు, కానీ యథార్థంగా అర్థం చేసుకోలేరు. ఇప్పుడు పిల్లలకు అర్థం చేయించబడుతుంది. ఇతరులకు అర్థం చేయించేందుకు చాలా మంచి మంచి పాయింట్లు ఇవ్వబడతాయి. బాబా అర్థం చేయిస్తున్నారు. విశ్వంలో శాంతిని కల్పకృతం వలె తండ్రి స్థాపన చేస్తున్నారని రాయండి. బ్రహ్మ ద్వారా స్థాపన అవుతూ ఉంది. విష్ణువు రాజ్యం ఉన్నప్పుడు విశ్వంలో శాంతి ఉండేది కదా. విష్ణువు అనగా లక్ష్మీనారాయణులు. ఇది కూడా ఎవ్వరూ అర్థం చేసుకోరు. విష్ణువు, లక్ష్మీనారాయణులు, రాధాకృష్ణులు వేరువేరుగా భావిస్తారు. ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. స్వదర్శన చక్రధారులు కూడా మీరే. శివబాబా వచ్చి సృష్టి చక్ర జ్ఞానంను ఇస్తున్నారు. వారి ద్వారా ఇప్పుడు మనం కూడా మాస్టర్ జ్ఞానసాగరులుగా అయ్యాము. మీరు జ్ఞాన నదులు కదా. ఇది పిల్లల పేరే. భక్తి మార్గంలో మనుషులు ఎన్నో స్నానాలు చేస్తున్నారు, ఎంతో వెతుకుతూ ఉన్నారు, ఎన్నెన్నో దానపుణ్యాలు వగేరా చేస్తూ ఉన్నారు. ధనవంతులు ఎన్నో దానాలు చేస్తూ ఉంటారు, బంగారాన్ని కూడా దానం చేస్తారు. ఎంతగా వెతికామో ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. ఇప్పుడు మనం హఠయోగులము కాదు, రాజయోగులం. పవిత్ర గృహస్థ ఆశ్రమంలో ఉండేవారం. రావణ రాజ్యంలో అపవిత్రంగా అయ్యాము. డ్రామానుసారం తండ్రి మళ్ళీ గృహస్థ ధర్మాన్ని తయారు చేస్తున్నారు. ఇతరులెవ్వరూ చేయలేరు. మీరందరూ పవిత్రంగా అయితే ప్రపంచం ఎలా నడుస్తుంది అని మనుషులు ప్రశ్నిస్తారు. ఎంతోమంది సన్యాసులు పవిత్రంగా ఉన్న ప్రపంచం ఆగిపోయిందా అని మీరు వారిని ప్రశ్నించండి. అరే, సృష్టి ఎంతగానో పెరిగిపోయింది, తినేందుకు ధాన్యం కూడా లేదు, సృష్టిని ఇంకా పెంచుతామా అని చెప్పండి. తండ్రి మన సన్ముఖంలో ప్రత్యక్షంగా ఉన్నారని పిల్లలైన మీరిప్పుడు అర్థం చేసుకున్నారు. కానీ వారిని ఈ కన్నులతో చూడలేము, బుద్ధి ద్వారా తెలుసుకున్నాము. బాబా ఆత్మలైన మనల్ని చదివిస్తున్నారు. వారిప్పుడు ప్రత్యక్షంగా మన ముందున్నారు. ఎవరైనా విశ్వశాంతిని గురించి మాట్లాడినప్పుడు తండ్రి విశ్వంలో శాంతి స్థాపన చేయిస్తున్నారని మీరు వారికి చెప్పండి. అందుకే పాత ప్రపంచ వినాశనం ఎదురుగా నిల్చుని ఉందని, 5000 సంవత్సరాల క్రితం కూడా వినాశనం జరిగిందని చెప్పండి. ఇప్పుడు కూడా వినాశనం ఎదురుగా నిల్చుని ఉంది. ఆ తర్వాత మళ్ళీ విశ్వంలో శాంతి ఏర్పడుతుంది. ఇప్పుడు పిల్లలైన మీ బుద్ధిలో ఈ విషయాలే ఉన్నాయి. ఈ విషయాలు ప్రపంచంలోని వారెవ్వరికీ తెలియవు. ఈ విషయాలు బుద్ధిలో ఉండే వారెవ్వరూ లేరు. సత్యుగంలో మొత్తం విశ్వంపై శాంతి ఉండేదని మీకు తెలుసు. అప్పుడు భారత ఖండం తప్ప ఏ ఇతర ఖండమూ లేదు. వేరే ఖండాలన్నీ తర్వాత వచ్చాయి. ఇప్పుడు ఎన్నో ఖండాలున్నాయి. ఇప్పుడు ఈ ఆట కూడా సమాప్తమవుతుంది. భగవంతుడు తప్పకుండా ఉంటారని కూడా అంటారు. కానీ భగవంతుడు ఎవరో, ఏ రూపంలో వస్తారో వారికి తెలియదు. కృష్ణుడు అయ్యేందుకు సాధ్యం లేదు. ఏ ప్రేరణ లేక శక్తితో కార్యం చేయించలేరు. తండ్రి అత్యంత ప్రియమైనవారు. వారి ద్వారా వారసత్వం లభిస్తుంది. తండ్రియే స్వర్గస్థాపన చేస్తున్నారు కనుక తప్పనిసరిగా పాత ప్రపంచ వినాశనం కూడా వారే చేయిస్తారు. సత్యుగంలో ఈ లక్ష్మీనారాయణులు ఉండేవారని మీకు తెలుసు. ఇప్పుడు మళ్ళీ స్వపురుషార్థం ద్వారా ఇలా అవుతున్నారు. నష ఉండాలి కదా. భారతదేశంలో రాజ్యం చేసేవారు. శివబాబా రాజ్యం ఇచ్చి వెళ్ళారు. శివబాబా రాజ్యం చేసి వెళ్ళారని అన్నారు. భారతదేశానికి రాజ్యం ఇచ్చి వెళ్ళారు. లక్ష్మీనారాయణులు రాజ్యపాలన చేసేవారు కదా. తిరిగి రాజ్యం ఇచ్చేందుకు బాబా వచ్చారు. వారు చెప్తున్నారు, మధురాతి మధురమైన పిల్లలు, నన్ను స్మృతి చేయండి, చక్రంను స్మృతి చేయండి. మీరు 84 జన్మలు తీసుకున్నారు. తక్కువ పురుషార్థం చేస్తున్నారు అంటే
వారు తక్కువ భక్తి చేశారని అర్థం చేసుకోండి. ఎక్కువ భక్తి చేసిన వారు ఎక్కువ పురుషార్థం కూడా చేస్తారు. తండ్రి ఎంత స్పష్టంగా అర్థం చేస్తున్నా బుద్ధిలో కూర్చోవాలి కదా. పిల్లల కర్తవ్యం పురుషార్థం చేయించటం. భక్తి తక్కువగా చేసి ఉంటే యోగం కుదరదు. శివబాబా స్మృతి బుద్ధిలో నిలవదు. పురుషార్థంలో ఎప్పుడు చల్లబడరాదు. మాయా అనే పహల్వాన్ను చూసి హార్ట్ ఫెయిల్ అవ్వరాదు. మాయ తుఫాన్లైతే చాలా వస్తాయి. ఆత్మనే అంతా చేస్తుందని కూడా పిల్లలకు అర్థం చేయించబడింది. శరీరమేమో సమాప్తమైపోతుంది. ఆత్మ శరీరం నుండి వెళ్ళిపోతే శరీరం మట్టిగా అయిపోతుంది. అది మళ్ళీ లభించదు. మరి దాన్ని స్మృతి చేసి ఏడవటం మొదలైన వాటి వల్ల లాభమేముంది? అదే వస్తువు మళ్ళీ లభిస్తుందా? ఆత్మ వెళ్ళి ఇంకో శరీరాన్ని తీసుకుంటుంది. ఇప్పుడు మీరు ఎంతో గొప్ప సంపాదన చేసుకుంటారు. మీది మాత్రమే జమ అవుతుంది. మిగిలిన వార్దంతా సమాప్తమైపోతుంది. బాబా బోలా వ్యాపారి. అందుకే మీకు పిడికడు అటుకులకు బదులు 21 జన్మలకు మహల్లిస్తారు. ఎంత వడ్డీ ఇస్తున్నారు? భవిష్యత్తు కొరకు మీకెంత కావాలో జమ చేసుకోండి. అలాగని చివర్లో వచ్చి మాది జమ చేయండి అంటే ఆ సమయంలో మీ వద్ద తీసుకుని ఏం చేస్తారు? బాబా తెలివిలేని వ్యాపారి కాదు కదా. అవసరం లేకుండా తీసుకుని మీకు వడ్డీ కట్టవలసి వస్తుంది. అటువంటి వార్తి తీసుకోరు. మీకు పిటికడు అటుకులకు బదులు 21 జన్మలకు మెహల్ లభిస్తాయి. ఎంత వడ్డీ లభిస్తుంది? నంబర్ 1 బోలా నేనే. చూడండి, మీకు విశ్వచక్రవర్తి పదవి ఇస్తాను. మీరు కేవలం నా పిల్లలుగా అయి సర్వీస్ చేయండి. బోలానాథుడైనందునే వారిని అందరూ స్మృతి చేస్తారు. మీరిప్పుడు జ్ఞాన మార్గంలో ఉన్నారు. ఇప్పుడు తండ్రి శ్రీమతంను అనుసరించండి. చక్రవర్తి పదవిని తీసుకోండి. బాబా మేము రాజ్యాధికారం తీసుకునేందుకు వచ్చామని అంటారు కూడా. అది కూడా సూర్యవంశంలో అని అంటారు. మంచిది. మీ నోరు తీయగా అవ్వని, మీ కోరిక తీరని. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే. ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, శ్రీమతంను అనుసరించి విశ్వరాజ్యాధికారాన్ని తీసుకోవాలి. పిటికడు అటుకులిచ్చి 21 జన్మలకు మెహల్ తీసుకోవాలి. భవిష్యత్తు కొరకు సంపాదన జమ చేసుకోవాలి. సెకండ్ పాయింట్, గృహస్థ వ్యవహారంలో ఉంటూ ఈ పాత ప్రపంచం నుండి మోహం తొలగించి సంపూర్ణ పావనంగా అవ్వాలి. అన్నీ చేస్తున్న బుద్ధి తండ్రితో జోడింపబడి ఉండాలి. ఈరోజు వరదానము. మనసా శుభభావన ద్వారా పరస్పరం ఒకరినొకరు ముందుకు తీసుకెళ్లే విశ్వ కళ్యాణకారి భవ. ఒకవేళ ఎవరైనా ఏదైనా తప్పు చేస్తూ ఉంటే వారిని పరవశులుగా భావించి దయాదృష్టితో పరివర్తన చేయండి. తర్కించకండి. ఒకవేళ ఎవరైనా ఏదైనా అడ్డంకితో ఆగిపోతే మీ పని వారిని దాటుకుని వెళ్ళిపోవటమా, లేక వారిని కూడా మీ సాథీగా చేసుకుని అవతలికి తీసుకెళ్లటమా? అందుకు ప్రతి ఒక్కరిలోని విశేషతను చూడండి. బలహీనతలను వదులుతూ వెళ్ళండి. ఇప్పుడు ఎవరినైనా మాటలతో సావధానపరిచే సమయం కాదు, కానీ మనసా శుభభావన ద్వారా ఒకరికొకరు సహయోగులుగా అయి ముందుకు వెళ్ళండి మరియు ముందుకు తీసుకెళ్ళండి. అప్పుడు విశ్వ కళ్యాణకారులు అని అంటారు. స్లోగన్: దృఢ సంకల్పం అనే బెల్ట్ కట్టుకుంటే సీటు నుండి అప్సెట్ అవ్వరు. అవ్యక్త సూచన: ఆత్మిక రాయల్టీ మరియు
పవిత్రతా పర్సనాలిటీని ధారణ చేయండి. పవిత్రత యొక్క దీపాన్ని నలువైపులా వెలిగించినప్పుడు ప్రత్యక్షతా సూర్యుడు ఉదయిస్తాడు. ఎలాగైతే వారు దీపం తీసుకుని చుట్టూ తిరుగుతారో అలా పవిత్రత యొక్క దీపాన్ని నలువైపులా ప్రకాశింపచేయండి. అప్పుడు అందరూ తండ్రిని చూడగలరు, గుర్తించగలరు. పవిత్రత యొక్క దీపం ఎంత అచలంగా ఉంటుందో అంత సహజంగా అందరూ తండ్రిని గుర్తించగలరు. అంతేకాక పవిత్రతకు జై జయ ధ్వనులు జరుగుతాయి. అచ్చా, ఓం శాంతి.